హలో పీపుల్, హాయ్ ఆల్. మీ స్కిన్ టైప్ మీకు తెలుసా? స్కిన్ టైప్ తెలుసుకోవడం వల్ల ఏంటి బెనిఫిట్స్? స్కిన్ కేర్ తప్పుగా యూజ్ చేస్తే ఏమవుతుంది? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ఈ వీడియో ఫుల్గా చూడండి. నేను కాస్మెటాలజీ ట్రైనింగ్ తీసుకున్నా. స్కిన్ గురించి కొన్ని వీడియోస్ షేర్ చేయాలి అనుకుంటున్నా. ఈ వీడియోలో మనం స్కిన్ టైప్ గురించి తెలుసుకుందాం. మన యూట్యూబ్ ఛానల్లో షాపింగ్, బ్యూటీ, ట్రావెలింగ్, కుకింగ్ ఎట్సెట్రా ఇలా అన్నీ ఉంటాయి. సో సపోర్ట్ చేయండి. వెల్కమ్ టు మై ఛానల్. మన స్కిన్ టైప్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన స్కిన్ రొటీన్ ఫాలో కావాలి అన్నా, మనకి ఓవరాల్గా గ్లో కావాలి అన్నా, ఎఫెక్టివ్ ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి అన్నా స్కిన్ టైప్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మన ప్రాబ్లం ఏంటంటే మన స్కిన్ టైప్ ఐడెంటిఫై చేసుకోకపోవడం. అండ్ మన స్కిన్ వెదర్ని బట్టి, డైట్ని బట్టి అండ్ మనం యూజ్ చేసే ప్రోడక్ట్ని బట్టి కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ మీరు నోట్ చేశారో లేదో తెలియదు కానీ సమ్మర్లో బాగా ఉంటుంది, సడన్గా వింటర్ అవ్వగానే డ్రై అయిపోతుంది. కొంతమందికి ఇలా ఉంటుంది. అండ్ ఇంకొంతమందికి హీట్గా ఉన్నప్పుడు ఆయిలీగా ఉంటుంది, కూల్గా ఉన్నప్పుడు నార్మల్గా ఉంటుంది. ఇదంతా మీకు కన్ఫ్యూజింగ్గా ఉంది కదా. అప్పుడు మనం కొత్త ప్రోడక్ట్స్ని ట్రై చేస్తాం. అప్పుడు బ్రేక్అవుట్స్, రెడ్నెస్ ఇలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబ్లం ప్రోడక్ట్ది కాదు, స్కిన్ది. స్కిన్ టైప్ తెలియకుండా స్కిన్ రొటీన్ యూజ్ చేస్తూ ఉంటారు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మీ ఫ్రెండ్స్ యూజ్ చేశారనో ఆర్ యూట్యూబ్లో, సోషల్ మీడియాలో ఈ ప్రోడక్ట్ యూజ్ చేయండి అన్నప్పుడు వెంటనే దాన్ని యూజ్ చేస్తూ ఉంటాం. అది మీకు సెట్ అవుతే ఓకే, సెట్ కాకపోతే బ్రేక్అవుట్స్, ఇచ్చింగ్, రెడ్నెస్ ఇలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మీకు స్కిన్ ప్రాబ్లం అర్థం కాకపోతే, అలా ఏమైనా ఉంటే 100% మీరు డెర్మటాలజిస్ట్ రికమెండ్ చేసిన ప్రోడక్ట్ మాత్రమే యూజ్ చేయండి. మనం కరెక్ట్ స్కిన్ టైప్ తెలుసుకొని కరెక్ట్ స్కిన్ కేర్ని యూజ్ చేస్తే ట్రస్ట్ మీ, మీకు గ్లోయింగ్ అండ్ ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి. స్కిన్ టైప్ ఎలా తెలుసుకోవాలి? ఆల్రెడీ చాలా మందికి తెలిసి ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ మీరు స్కిప్ చేయొచ్చు, తెలియకుంటే ఈ వీడియో ఫుల్గా చూడండి. ఈవెన్ న్యాచురల్వి యూజ్ చేసినా మన స్కిన్ టైప్కి సెట్ అయ్యేవే యూజ్ చేయాలి, అప్పుడే మంచి రిజల్ట్స్ వస్తాయి. సో స్కిన్ టైప్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. జనరల్గా హ్యూమన్ స్కిన్ అనేది 5 టైప్స్ ఉంటుంది. వన్ ఈజ్ నార్మల్ స్కిన్, డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, కాంబినేషన్ స్కిన్ అండ్ సెన్సిటివ్ స్కిన్. ఇప్పుడు మన స్కిన్ టైప్ తెలుసుకోవడానికి ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకోండి. నార్మల్గా మీరు యూజ్ చేసే సోప్ కానీ ఆర్ ఫేస్ వాష్ ఏదైనా కూడా నార్మల్గా ఫేస్ వాష్ చేసుకోండి. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఒక 2 hours లీవ్ చేయండి. 2 hours కన్నా ఎక్కువ అయినా పర్లేదు, కానీ ముందే మాత్రం ఏ క్రీమ్స్ అలాంటివి ఏం అప్లై చేయకండి. కొంచెం ఓపికతో ఉండాలి. సో మీరు ఫ్రీగా ఉన్నప్పుడే ఈ టెస్ట్ చేసుకుంటే బెటర్. తీసుకోండి. 2 hours తర్వాత మీరు ఒక టిష్యూ తీసుకోండి. ఫేస్ మీద ఇలా ట్యాప్ చేసినప్పుడు మీకు ఆయిలీగా ఏమన్నా ఉంటే అది ఆయిలీ స్కిన్. నేను మరీ చెప్తున్నా, ట్యాప్ చేసినప్పుడు ఆయిలీగా ఉంటే మాత్రమే అది ఆయిలీ స్కిన్. సో మరి అలానే ట్యాప్ చేసినప్పుడు ఆయిల్ రాకుండా కొంచెం పగిలినట్టు ఆర్ కొంచెం రెడ్నెస్గా, నార్మల్గా వింటర్గా ఎలా ఉంటుంది పగిలినట్టు అంతా ఉంటుంది కదా, అలా ఏమన్నా మీకు ఉంటే, మీకు అన్ని సీజన్స్లో అలానే ఏమన్నా ఉంటే అది డ్రై స్కిన్. మీరు అలానే 2 hours తర్వాత ఇలా ఫోర్ హెడ్ మీద ఆర్ నోస్ మీద ట్యాప్ చేసినప్పుడు ఆయిల్ ఏమన్నా వస్తే, అంటే అగైన్ ఇక్కడ చీక్స్ మీద ఏమైనా ట్యాప్ చేసినప్పుడు ఆయిల్ రాకుండా ఓన్లీ ఫోర్ హెడ్ అండ్ ఇక్కడ ట్యాప్ చేసినప్పుడు ఆయిల్ ఏమైనా వస్తే ఇది టీ జోన్ స్కిన్, అంటే కాంబినేషన్ స్కిన్ అనమాట. అండ్ మీరు ఇక్కడ ఫోర్ హెడ్ మీద అండ్ ఇలాగే చీక్స్ మీద ట్యాప్ చేసిన ఆర్ ఫేస్ మీద ఎక్కడైనా ట్యాప్ చేసిన ఆయిల్ రాకుండా, డ్రైగా కూడా లేకుండా ఉంటే అది నార్మల్ స్కిన్ అనమాట. బికాజ్ నార్మల్ స్కిన్ వాళ్ళకి ఏం అనిపించదు, డ్రైగా ఉండదు, ఆయిలీగా ఉండదు. సో అలాంటి వాళ్ళది నార్మల్ స్కిన్ అనమాట. సో ఇంకా సెన్సిటివ్ స్కిన్కి వస్తే మీకు ఏం పడదు, అంటే మీరు యూజ్ చేసే ఏ ప్రోడక్ట్స్ అయినా ఏంటి సెట్ కావన్నమాట. సపోజ్ ఫేస్ రెడ్గా ఆర్ ఇచ్చింగ్గా ఏం యూజ్ చేసినా అలాగే అవ్వడం, అలాంటివి అవన్నీ సెన్సిటివ్ స్కిన్ అనమాట. అదంతా సెన్సిటివ్ స్కిన్ అనమాట. ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేసినా ఆర్ మేకప్ ప్రోడక్ట్స్ అయినా పడకపోతే అది సెన్సిటివ్ స్కిన్ అనమాట. సో సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మీరు ఏమన్నా తీసుకునే ముందు ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోవాలి. ప్యాచ్ టెస్ట్ అంటే ఇక్కడ అంటే ఇలా హ్యాండ్కి కానీ ఆర్ ఫేస్కి ఇక్కడ జాలైన్ ఉంటుంది కదా, ఇక్కడ కానీ అప్లై చేసుకొని టెస్ట్ చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్నాక ఒక 30 minutes అలా ఉన్నారనుకో మీకు అది సెట్ అవుతుందా లేదా అనేది తెలుస్తుంది అనమాట. నార్మల్గా మేకప్ కరెక్షన్ అంటారు కదా, ఫౌండేషన్ అలా ఏమన్నా అవి టెస్ట్ చేసుకుంటారు కదా, అలా మేకప్ ఫౌండేషన్ టెస్ట్ చేసుకుంటారు చూడు, అలా టెస్ట్ చేసేదాన్ని ప్యాచ్ టెస్ట్ అని అంటారు. సో మీరు ఎవరైనా దీన్ని ప్యాచ్ టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. నార్మల్గా ఏ స్కిన్ వాళ్ళైనా చేసుకోవచ్చు, ఏ ప్రోడక్ట్ అయినా చేసుకోవచ్చు. అంటే ఏదైనా ప్యాచ్ టెస్ట్ చేసుకుంటే బెటర్.
స్కిన్ పాడవడం ఎవరికి నచ్చదు కదండి. సో ప్యాచ్ టెస్ట్ అనేది కూడా కేర్ లానే. సో హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. మీ స్కిన్ టైప్ కూడా టెస్ట్ చేసి తెలుసుకోండి. దాన్ని బట్టి ఇంకా ప్రోడక్ట్స్, స్కిన్ కేర్ రొటీన్ అలా అంతా ఫాలో అవ్వండి. నేను ఇక్కడ ఏ స్కిన్ టైప్కి ఏ సన్ స్క్రీన్ యూజ్ చేయాలి అని కూడా ఇక్కడ సైడ్కి వేస్తున్నాను. అండ్ ఆక్వాలాజికల్ అనేది కూడా నార్మల్గా అందరూ వాడేదే, అది కూడా మంచి ప్రోడక్ట్. దాన్ని కూడా మీరు యూజ్ చేయొచ్చు, ట్రై చేయొచ్చు. దాన్ని కూడా ఏదైనా కూడా ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోండి, అది మాత్రం మర్చిపోకండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయొచ్చు. అలానే మీ స్కిన్ టైప్ ఏంటి అండ్ మీరు ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నారో కామెంట్ చేయండి. రిమైనింగ్ వాళ్ళకి కూడా తెలుస్తుంది. మీకు ఇప్పటి నుంచి స్కిన్ కేర్ గురించి నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. సో రిమెంబర్, అండర్స్టాండింగ్ యువర్ స్కిన్ టైప్ ఈజ్ కీ టు ఎఫెక్టివ్ స్కిన్ అండ్ హెల్తీ స్కిన్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ స్కిన్ కేరింగ్. బాయ్.